మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జీన్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో 2025-26 సంవత్సరాలకు సంబంధించి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ప్రవేశపెట్టిన 211,34,18,000 రూపాయల బడ్జెట్ అంశాలను సమావేశ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ హాల్లో బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు అంచనాలను తెలియజేస్తూ ప్రారంభ నిల్వ 46,20,18,000 చొప్పుగా, జమలు 165,14,00,000 రూపాయలు, జమలు నిల్వ కలిపి మొత్తంగా 211,34,18,000 రూపాయలుగా చూపడం జరిగిందని అన్నారు. కార్పొరేషన్కు సంబంధించిన అన్ని సెక్షన్ల అధికారులతో చర్చించి ఆదాయం, నిల్వలు, ఖర్చులు, మిగులు నిధులు సరిచూసుకుంటూ అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని మేయర్ నూజహాన్ పెదబాబు వివరించారు. డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు,
కోఆప్షన్ సభ్యులందరూ ఏకగ్రీవంగా బడ్జెట్ను ఆమోదించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని శ్రీనివాసరావు, కార్పొరేషన్ విప్ తంగిరాల అరుణకుమారి సురేష్, పలువురు టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు, కమిషనర్ ఏ భానుప్రతాప్, అదనపు కమిషనర్ జి చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, ఎంఈ సురేంద్రబాబు, అన్ని సెక్షన్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మరి ప్రారంభ నిల్వ 46,20,18,000, అలాగే జమలు 165,14,00,000 రూపాయలు. మనకు వచ్చేటటువంటి జమలు మరియు నిల్వ కలిపి మొత్తం 211,34,18,000 చూపడం జరిగింది. అలాగే ఖర్చులకు సంబంధించి 199,51,85,000. అలాగే ముగింపు నిల్వ 11,82,37,000 రూపాయలు, 33,000. మనకి ప్రారంభ నిల్వ 40,20,18,000 రూపాయలతో పాటు మనకు వచ్చేటటువంటి వివిధ ఆదాయానికి సంబంధించి మన కార్పొరేషన్కి మరి వచ్చేటటువంటి ఆస్తి పన్ను కానివ్వండి, ఖాళీ స్థలం పన్ను, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు, మార్కెట్ మరియు షాప్ రూమ్స్, వాటర్ ఛార్జెస్, డిపాజిట్లు మరియు అడ్వాన్స్లు మొదలగు వాటికి 80,52,00,000 రూపాయలు మనకి ఆదాయం వచ్చే విధంగా మరి రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్కి వచ్చేటటువంటి గ్రాంట్లు ఏదైతే అర్బన్ హెల్త్ సెంటర్స్ గ్రాంట్ కానివ్వండి, 15వ ఆర్థిక సంఘ గ్రాంట్లు, అలాగే స్వచ్ఛ భారత గ్రాంట్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గ్రాంట్, ఎస్సీడిపి గ్రాంట్ మొదలగు గ్రాంట్కి సంబంధించి 84,62,00,000 రూపాయలు. మొత్తం మరి ప్రారంభ నిల్వ అలాగే గ్రాంట్లు కానివ్వండి మనకు వచ్చే ఆదాయం కలుపుకొని మరి 211,34,00,000 రూపాయలు మరి చూపడం జరిగింది. అలాగే ఖర్చులకు సంబంధించి మరి సాధారణ పరిపాలన, ఇంజనీరింగ్, ప్రజారోగ్యము మరియు పట్టణ ప్రణాళిక విభాగం సంబంధించి అభివృద్ధి పనులు, మూలధనపు మరియు సాధారణ ఖర్చులు, మేనేజ్మెంట్ మరియు ఇతర ఖర్చులు, ప్రజారోగ్యము, వీధి దీపములు, నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక, డిపాజిట్లు మరియు అడ్వాన్స్ గ్రాంట్లకు సంబంధించి మొత్తం 199,50,85,000 రూపాయలు ఖర్చుగా చూపించుకోవడం జరుగుతుంది. 29,41 లక్షలు, ఇంజనీరింగ్ ద్వారా 67 లక్షలు, ప్రజారోగ్యం ద్వారా 536 లక్షలు, లాభదాయకమైనటువంటి పథకాల ద్వారా 692 లక్షలు, లైటింగ్ ద్వారా 450 లక్షలు, మంచినీటి సరఫరా మరియు డ్రైనేజ్ ద్వారా 1875 లక్షలు, పట్టణ ప్రణాళిక ద్వారా 425 లక్షలు, డిపాజిట్లు మరియు అడ్వాన్సుల ద్వారా 1,066 లక్షలు, గ్రాంట్లు మరియు ఇతర రుణాలు ప్రభుత్వం నుంచి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు, ఇతర రుణముల ద్వారా వచ్చేటువంటి ఇన్కము 8,462 లక్షలుగా చూపించి ఈ మొత్తం మనకి ఈ సంవత్సరం బడ్జెట్ మనకు వచ్చేటువంటి ఇన్కము 16,514 లక్షలుగా అంచనా వేయడం జరిగింది. ఈ విధంగా ప్రారంభ నిల్వ మరియు ఈ సంవత్సరం వచ్చేటువంటి ఆదాయంతో కలుపుకొని మొత్తం ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి టోటల్ ఇన్కము 21,134,18,000గా మొత్తం టోటల్ ఇన్కమ్ చూపించడం జరిగింది. ఈ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఈ సంవత్సరం కార్పొరేషన్లో చేపట్టేటువంటి అభివృద్ధి పనులు, మూలధనపు ఖర్చు మరియు జనరల్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ ఖర్చులు 1,578 లక్షలు గాను, మేనేజ్మెంట్ మరియు ఇతర ఖర్చులు సాధారణ పరిపాలన విభాగం, ఇంజనీరింగ్ విభాగం, ఇతర పథకాలకు అయ్యేటువంటి ఖర్చు 2,554.20 లక్షలు గాను, ప్రజారోగ్యానికి సంబంధించి 2,537.15 లక్షలు గాను, వీధి దీపాలకు సంబంధించి 1,215 లక్షలు గాను, నీటి సరఫరాకు సంబంధించి 2,492 లక్షలు గాను, పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి 230 లక్షలు గాను, డిపాజిట్లు మరియు అడ్వాన్సులు పే చేయాల్సినటువంటి డబ్బు 433.50 లక్షలు గాను, ఆ విధంగా మొత్తం 11,489.85 లక్షలు మనకు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నాము. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, అదేవిధంగా ఇతర ఫైనాన్స్ సంస్థలకు మనం ఇంట్రెస్ట్ రూపంలో చెల్లించాల్సినటువంటి డబ్బు 8,462 లక్షలుగా చూపించడం జరిగింది. ఈ విధంగా
ఈ 25-26 ఆర్థిక సంవత్సరానికి స్థూలంగా 19,951.85 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నాము. మొత్తం టోటల్ ఇన్కమ్లో నుంచి ఖర్చు తీసేస్తే మనకు 1182.33 లక్షల మిగులు బడ్జెట్గా వచ్చే సంవత్సరానికి ఈ ఇన్కమ్ మిగులుతుందని చెప్పి అంచనా వేస్తున్నాము. ఆ విధంగా మిగులు బడ్జెట్గా ఈ బడ్జెట్ని ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులో 2 వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించిన ఆయన దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఎండాకాలం పూర్తిగా రాకమునిపే ఎండలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో వివిధ అవసరాలు పనుల నిమిత్తం జిల్లా కేంద్రమైన ఏలూరుకు వచ్చే అనేక మంది ప్రజలు వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఇదే క్రమంలో తాజాగా బుధవారం న్యూ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు 1 టౌన్లోని న్యూ మార్కెట్ ప్రాంతంలో, అలాగే దుడ్డు రాజారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారంపేటలో 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మజ్జిగ మంచినీటి చలివేంద్రాలను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన ఆయనకు అక్కడ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం చలివేంద్ర కేంద్రాలను రిబ్బన్లు కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే చంటి పాదచారులు, వాహనదారులకు స్వయంగా మజ్జిగను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ పనులు, అవసరాలతో ఏలూరు నగరానికి వచ్చే బాటసార్లు, వాహనదారులు దాహార్తితో ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే చలివేంద్రాల ఏర్పాటుకు పిలుపునిచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు, నాయకులు దళపతిరాజు శ్రీనివాసరాజు, ఇనపకుత్తి నారాయణరావు, శ్రీను, పైడేటి రఘు, చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, మారం అను, నంగులూరి సత్యనారాయణ, ఉడా దుర్గాప్రసాద్, 24వ డివిజన్ నాయకులు చేకూరి గణేష్, రంజిత్ కుమార్, రాజ్ కుమార్, నాని, శ్రీధర్ బాబు, లంకపల్లి మాణిక్యాలరావు, గూడూరు వాసు, లంక రాజబాబు, దుడ్డు దేవమణి, న్యూ మార్కెట్ వర్తకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే శనివారపేటలో దుడ్డు రాజారావు అకాల మరణం చెంది 2 సంవత్సరాలైంది. మరి వాళ్ళ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితి అంతంత మాత్రం అయినప్పటికీ కూడా ఒక చారిటబుల్ స్థాపించి దాని ద్వారా ప్రతి ఏటా కూడా ఏదైతే ఒక చలివేంద్ర కేంద్రం పెట్టి మరి ఏదైతే వేసవకాలంలో పాదచారులందరికీ కూడా ఉపయోగపడుతున్నారు. మరి ఇటువంటి సేవాగుణం అందరికీ అలవరాలనే ఉద్దేశంతోనే మరి వాళ్ళు చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా చేయూతను ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళు చేస్తున్నారు. ఇటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పాం, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. అలాగే ఈ వేసవకాలంలో ఏదైతే మరి అధిక ఎండలో ఫస్ట్ నుంచే మరి ఎందుకంటే ఇప్పుడు మార్చి నుంచే ఎండలు అధికంగా ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అనుకుంటున్నామో, గత 10 రోజులుగా అందరూ కూడా ఇప్పటికి రమారమే ఒక 15 చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది, ఇంకో 10 దాకా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలి. అలాగే ఎక్కడైతే చలివేంద్రాలు ఉన్నాయో అక్కడ మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఏదైతే ఇస్తున్నారో అవి కూడా తీసుకుని, అలాగే ఎక్కడైతే షాపుల్లో ఉన్నారో చలివేంద్రాల్లో ఏర్పడడం కాదు, వ్యాపారస్తులు అందరూ కూడా వాళ్ళ కొట్టుల్లో కూడా తప్పనిసరిగా ఒక క్యాన్ మంచినీళ్ళు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు దళపతిరాజు శ్రీనివాసరావు. మేము ఇక్కడ న్యూ మార్కెట్లో మేమందరం కూడా వర్తకులం. ఇవాళ ఇక్కడున్న న్యూ మార్కెట్లో స్థానిక వర్తకులందరం కలిసి ఇక్కడ ఈ రోజున చలివేంద్రం ఏర్పాటు చేశాము. అలాగే చిన్న మజ్జిగతో స్టార్ట్ చేసే ఇవాళ మన డైనమిక్ లెజెండ్ ఎమ్మెల్యే గారైన శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు వచ్చి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ 3 నెలలు కూడా వేసవికాలం వెళ్ళే వరకు కూడా సుమారుగా ఒక 100 రోజులు పైజీలకు రోజులు ఇక్కడ
మంచినీటి చలివేంద్రం నడుస్తుంది. అలాగే వారానికి 1-2 సార్లు మజ్జిగ కేంద్రం కూడా నడవడానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నామండి. దీనికి పూర్తిగా సహకరించిన మన డైనమిక్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారికి మా మార్కెట్ వర్తకులందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతాం. నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సాధారణ సమావేశంలో 8 అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2020-21 సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉండడంతో ఆ పనులు రద్దు చేసి కొత్త పనులకు అనుమతి కోరుతూ సమావేశం ఆమోదించగా వైసీపీ కార్పొరేటర్లు గుడిదేశి శ్రీనివాసరావు, జిజ్జువరపు విజయ నిర్మల ఈ అంశంపై వివరాలు కోరగా కమిషనర్ ఏ భానుప్రతాప్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందారు. ఎన్క్యాప్ నిధులతో నగరంలో నిర్మించిన 3 ఫౌంటైన్ ప్రాంతాల్లో తంగెళ్లమూడి వంతెన వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడం కారణంగా రోడ్డు వెడల్పు చేసి ఫుట్పాత్ నిర్మించడానికి కౌన్సిల్ ఆమోదించింది. అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న గ్రీనరీ సూపర్వైజర్ పల్లి వినయ్ తేజ కాలపరిమితి మరో సంవత్సర కాల పరిమితి పెంచడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఏవి ప్రసాద్ను పదోన్నతిపై శానిటరీ సూపర్వైజర్గా నియమించడానికి కూడా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సహకారంతో పథకం ప్రకారం నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్, మున్సిపల్ కార్పొరేషన్ 15వ ఆర్థిక సంఘ నిధులు, నామినేషన్ వర్క్స్ కలిపి మొత్తం 15,50,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగిందని చెప్పారు. నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గోదావరి జలాలు దెందులూరులో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు ఉధృతిగా రాకపోవడం కారణంగా ఈ సంవత్సరం వేసవి కాలంలో నగర ప్రజలకు మంచినీటి ఇబ్బంది తప్పదని అన్నారు. కమిషనర్ ఏ భానుప్రతాప్ మాట్లాడుతూ ఇంటి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం వడ్డీలో 50% రాయితీ కల్పించిందని ఈ అవకాశాన్ని ఈ నెల 31వ తేదీ వరకు ఉందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సమావేశంలో కోఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని శ్రీనివాసరావు, పలువురు టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు, అదనపు కమిషనర్ జి చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, ఎంఈ సురేంద్రబాబు, అన్ని సెక్షన్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దయించి ఎందుకంటే ఇంకోటి కూడా మనం అందరం కూడా కలిసిమెలిసిగా ఏలూరు నగరాభివృద్ధికి తోడ్పడడానికి అందరూ పూర్తి స్థాయి కృషి చేస్తాం. అధికార పార్టీ కౌన్సిల్ కానీ ఏదైనా సరే మేము చెప్పిందే యాదం, మేము చెప్పిందే జరుగుద్ది. మీరు ఉండొచ్చు, కౌన్సిల్లో వెళ్ళిపోవచ్చు, మేము చెప్పిందే జరుగుద్ది. మేము అధికారం ఉన్నంతసేపు కమిషనర్ గారు మీరు చెప్పండి ఎవరు మా అందరం కూడా ఎలాంటిగా ఉండాలి. నీళ్ళు ఎక్కడ కూడా ఒక్క నీళ్ళు వేస్ట్ అవ్వకుండా చూడాలి. ఎందుకంటే ఎంతో ప్రయాసపడి నీళ్ళు ఎక్కించడానికి ఆర్మీస్లో కూడా అధికారులు కష్టపడుతున్నారు. నేను మన కమిషనర్ గారికి మరొకసారి చెప్తున్నాను, రోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. దీన్ని మట్టి కొంచెం ఈ 2 నెలలైనా కొంచెం ఏడవడంగా తీసుకోగలను ఈ సబ్జెక్ట్ని. నేను నిజంగా చెప్పాను, నాకు 10-12 ఎక్స్పీరియన్స్ ఉంది దీని మీద. ఇప్పుడు దాకానేమో వరి పొలాలు అందరూ కూడా మాకు కొంచెం తడి కావాలని చెప్పేసి వరి పొలాల వాళ్ళు పెట్టుకుంటున్నారు, మన దాని నీళ్ళు రాని కూడా. ఇప్పుడు ఏంటంటే మన తల మీద చేపల చెరువులు ఉన్నాయి, కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి పుంగుటూరు మండలం కానించి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ చేపల చెరువులోకి నీళ్లు పెట్టుకోవడం కోసం చూస్తారు. ఇది వేసవకాలం. ఈ వేసవకాలంలో చెరువులో ఉన్నటువంటి వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఆ ట్యాంక్లో 8 అడుగులో 9 అడుగులో 10 అడుగులో నీళ్ళు ఉండాల్సింది రోజుకి 2 రోజులు తగ్గిపోయి 1 నెల రోజుల్లోనే 2-3 అడుగులు తగ్గిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నిన్ననే జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చెరువులు మొత్తాన్ని యుద్ధ ప్రాతిపదికన నింపమని చెప్పి చంద్రబాబు గారి అనుభవం దృష్ట్యా ఆయన యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇరిగేషన్ వాళ్ళతోటి ఈ 15-20 డేస్ ఎక్కువ నీళ్లు మనకు వదిలేటట్టుగా చూసుకొని అవసరమైతే ఇంకా అదనంగా మోటార్లు కూడా పెట్టి చెరువు నింపడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ 9 నెలల కాలంలో గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఎక్కడైతే ఏలూరు నగరంలో మరి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రత్యేకంగా అక్కడ శ్రద్ధ తీసుకుని అక్కడ అంతా కూడా మరి పర్యవేక్షణ చేసి దాదాపుగా
15 కోట్ల రూపాయల పైగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. అలాగే మరి మంచినీటి విషయంలో కూడా ఇప్పుడే పెదబాబు గారు చెప్పడం జరిగింది. ఏదైతే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నామో ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా మరి 2 పూటల మంచినీరు ఇచ్చేందుకు మరి గౌరవ శాసనసభ్యుల వారు కూడా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే అసెంబ్లీలో కూడా ఈ యొక్క సమస్యని అక్కడ చెప్పడం జరిగింది. మరి దీనికి మేమందరం కూడా కృషి చేస్తాము. ప్రజలు కూడా ఎక్కడ కూడా నీటిని వృధా చేయకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి అలాగే ఈ రోజు 8 అంశాలు కూడా మరి 2020-21 సంబంధించి మరి 15వ ఆర్థిక సంఘ నిధులు పనులు కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ పనులన్నీ కూడా రద్దు చేసి మరి కొత్త పనులకి ఈరోజు ప్రతిపాదన తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎన్క్యాప్ నిధుల ద్వారా 3 వాటర్ ఫౌంటైన్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో తంగిలమూడి ప్రాంతంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉండటం వల్ల జంక్షన్ మరి దాన్ని వెడల్పు చేసి రోడ్డును నిర్మించేందుకు కూడా ఈ యొక్క ప్రతిపాదనని ఈ రోజు పెట్టడం జరిగింది. అలాగే మరి గ్రీనరీ సూపర్వైజర్ కి మరి సంవత్సరం కాలం పాటు మరి కాల పరిమితి పొడిగించేటటువంటి అంశం కూడా ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ అంశాలన్నీ కూడా గౌరవ సభ్యులందరూ కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏలూరు నగర అభివృద్ధికి మా పాలకవర్గం, గౌరవ శాసనసభ్యులు వారందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వినయ్ కుమార్ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని కార్యాలయంలో అదనపు కార్యదర్శి వినయ్ కుమార్ను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. నేషనల్ హైవేకి సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయాల్సిన అభివృద్ధి పనులు, కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలపై అదనపు కార్యదర్శి వినయ్ కుమార్తో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటూ జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి నిధుల మంజూరులో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ విన్నవించారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గుండుగోలను, భీముడోలు, కురెళ్లగూడెం, పోళ్ల, కైకరం, చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరు 2 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్, సబ్వేల నిర్మాణం, 7 బ్లైండ్ స్పాట్ ప్రాంతాల్లో సర్వీస్ రోడ్డుతో కలిగిన ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఎంపీ మహేష్ కుమార్ అదనపు కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. అదనపు కార్యదర్శి వినయ్ కుమార్ సానుకూలంగా స్పందించి అభివృద్ధి పనుల నిధుల మంజూరు, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా భద్రత తదితర అంశాలపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సమీక్ష నిర్వహించి సిబ్బందికి కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీస్ బలగాలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్ సూర్యచంద్రరావు, ఎన్ఎస్ఎస్ శేఖర్, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, డీటీసీ డీఎస్పీ ప్రసాదరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా మీరు అడిషనల్ ఎస్పీ గారిని కాంటాక్ట్ చేస్తారు. మీ ఆఫీసర్స్ దగ్గర, మెయిన్ దగ్గర ఆ ఫోన్స్ తీసుకోండి. ఆఫీసర్స్ దగ్గర ఫోన్స్ ఉంటాయి, అన్ని కలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఆ ఫోన్ ఇంకో దగ్గర డిపాజిట్ చేసి దాని వెనకాల పరిగెత్తేది లేకుండా మీరే ఆ బ్యాగ్లో హోల్డ్. హెలిప్యాడ్ సెక్టర్ ఆఫీసర్ ఎవరు? అదే ఏం చేయాలి మనం? మీ డ్యూటీలో మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఆస్పెక్ట్ ఏంటి చెప్పండి సార్. మాకు హెలిప్యాడ్ ఎంట్రీ సిఏ ఎవరు? ముందు ఎవరు అనాథరైజ్డ్ పీపుల్ అక్కడ లేకుండా చూసుకోవడము. మీ దగ్గర పిఎస్ సిస్టమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఏరియాకి డిఎస్పీస్ కూడా పెట్టడం జరిగింది. మీ కింద ఎస్ఐస్ ఎవరు? ఆనంద్ కుమార్, డి శశాంక, ఎస్ఐ జ్యోతి బసు. టెంట్ వెనకాల ఏముంది? టెంట్ ముందు మనకేం పని ఉండదు. అక్కడ ఎన్ఎస్జి ఉంది, సిపి. మన మిగిలిన అందరూ ఇంతకుముందు చేసిన వాళ్ళేనా? ఇంతకుముందు చేసిన వాళ్ళు సిపిటి టీంలు ఉన్నాయి, తర్వాత ఆఫీసర్స్ అందరూ ఉంటారు, రోప్ పార్టీ ఉంటారు. సో మీ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు టెంట్ వెనకాల ఏం జరుగుతుంది? గాలి చాలా ఎక్కువ. ముఖ్యంగా వాళ్ళ డ్యూటీ అయిపోయినాక ఏం చేయాలా? ఎవరు చెప్తారు? సీఏ గారు ఎక్కడిచ్చారు మీ పాయింట్? మాకు ఇవ్వండి అమ్మా.
ఎవరైనా అన్నెసెసరీ ఫారెన్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఫారెన్ పార్టికల్ అక్కడ కనపడుతుందా? అవసరం పైలట్ ఉంది సార్, అక్కడ సార్ డ్యూటీ. నాకు ఒక ఎస్ఐ గారిని అలాగే జడ్ కానిస్టేబుల్ని నాకు పీసీ లేని ఆబ్జెక్ట్ ఎక్కడైనా ఏమైనా ఉందా? ఆ రూట్ కి మీ దగ్గరలో ఏదైనా అట్లాంటి ఇష్యూ ఉందా? అట్లా టెంట్ కి యు టేక్ ఆర్ఎన్బి సర్టిఫికేట్స్, యు టేక్ ఫైర్ తర్వాత ఎలక్ట్రిసిటీ, ఆ 3 సర్టిఫికేట్స్ తీసుకోండి. ఇక్కడ లంచ్ పెట్టుకొని ఎక్కడైనా మీరు టాయిలెట్ రూమ్కి వాళ్ళకి అరేంజ్ చేసి వీళ్ళు 200 వాళ్ళకు 100 వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మళ్ళీ ఇది బెటర్ కదా. మనం ఇక్కడ ఐస్ పెడితే కానీ ఇక్కడ వస్తారు వెహికల్ ఇక్కడ డివోట్ అవుతుంది. ఇది ఎవరైనా ఎంత ఉంటే వాళ్ళకి బాగుంటుంది. ఈ ముక్క మీటింగ్ అయిపోయిందా? మీది మీడియా పార్టీలో ఉంటారు. మీ మీడియా వెహికల్లో తరువుగా అందరు బయట నుంచి ఎవరు వస్తారో అందరినీ చెక్ చేసుకుని మొత్తం బాడీ చెక్ చేసుకుని కాదు ఆల్మోస్ట్ 10 వెహికల్ ఉన్నారు. ఇన్ఛార్జ్ కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. స్విగ్గీ ఇన్షూర్ చేశారు, పెట్టారా లేదా ఇన్షూర్ చేయాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జీన్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబ
కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ పి. జీవన్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సత్రంపాడులోని గెస్సెమనే సెంట్రల్ చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మతోన్మాదుల అరాచకాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడేనండి అలాంటి వస్తారు అసలు 20 మంది వస్తారు. సదరు వ్యక్తి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు ఒక నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, నాకు ఎన్నో విధమైనటువంటి వార్నింగ్స్, నేను చంపేస్తాం, నిన్ను భూమి మీద లేకుండా చేస్తాం అనేటువంటి ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క పరిస్థితికి కారకులు ఎవరైనప్పటికీ కూడా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ప్రభుత్వ రంగం మీద, ప్రభుత్వ అధికారుల మీద మేము నమ్మకం కలిగి ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఎవరు విశ్వాస ప్రమాణాలను వారు ప్రకటన చేసుకునేటువంటి స్వేచ్ఛను భారతదేశంలో కలిగి ఉన్నాం. కానీ మధ్యకాలంలో ఈ మరణం ఒకటి కనపడుతుంది, కానీ దాడులు ఎన్నో రీతులుగా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా పాస్టర్ల మీద దాడులు, మందిరాల్లోకి కొంతమంది మతోన్మోదులు చొచ్చుకొని పోయి మీకు పర్మిషన్లు ఉన్నాయా, మీరు ఏ విధంగా ఆరాధనలు చేస్తారు అని ఆ విధంగా ఆగడాలు చేయటం, అక్కడ భక్తి విశ్వాసాలతో కూడి ఆరాధన చేసుకున్నటువంటి భక్తులకి మరి భయం కలిగించడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ క్రైస్తవుల మీద దాడులు జరగకోకుండా మరి కొంత నూతనమైనటువంటి విధానంలో ఒక మైనారిటీ బిల్ ఒకటి చట్టం చేసి అది కొంచెం వెల్లడి చేయబడాలని, ఏ మతమైనా సరే ఎవరిపైన దాడులు జరిగినా అది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య దేశంలో అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో దయచేసి మరి మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అధికారులు కూడా మరి పోలీస్ యంత్రాంగం చక్కగా పనిచేయాలని మనవి చేస్తూ ఉన్నాం. మాస్టర్స్ ఫెడరేషన్ తరఫున మేమందరం కూడా సమిష్టిగా చేరి పగడాల ప్రవీణ్ గారి పక్షాన జరిగినటువంటి హత్య నుండే లేకపోతే యాక్సిడెంట్ అనండే దాని గురించి మరి అనేకులకు ఉన్నటువంటి సందేహాలు మరి రకరకాలైనటువంటి కథనాలు మనకు వినపడుతున్నాయి. అయితే మేము కోరేది ఏంటంటే మా యొక్క ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తరఫున సమగ్రమైనటువంటి దర్యాప్తు కావాలి. ముఖ్యమంత్రి గారైనా, హోంమంత్రి గారైనా, లేకపోతే లోకేష్ గారైనా, లేకపోతే మరి తదితర మంత్రులు కానీ అధికారులు కానీ ఇటువంటి సంఘటన మీద సమగ్ర దర్యాప్తు చేసి ఇక ముందు మన రాష్ట్రంలో ఇటువంటి జరగకుండా చూడాలని ప్రత్యేకంగా మనం చేస్తూ మీ అందరికి కూడా ప్రెస్ మీట్ వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన ఉన్నాయని తెలియజేస్తున్నాం. వృత్తి పట్ల చాలా అనుమానాలు మరి క్రైస్తవ సమాజం కలిగి ఉన్నది. ఒక మంచి దైవ సేవకుడు అనేక మందికి మరి ప్రశ్నలకు జవాబులు చెబుతూ అనేక మందిని దైవికమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు మరి వారి మృతి పట్ల ఏమి జరిగింది అనేటువంటి సత్యాన్ని త్వరగా మరి బయటికి వెల్లడి చేయాలని మేము కోరుతున్నాం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయానికి ఓ భక్తుడు సుమారు 4.5 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన కాకునూరు నాగేశ్వరరావు అనే భక్తుడి ద్వారకా తిరుమల మండలం సత్తెనగూడెం గ్రామ పరిధిలో 4.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆ భూమిని స్వామివారికి దానంగా ఇవ్వాలని భావించిన కోటేశ్వరరావు వేముడల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్వామివారి పేరున భూమిని రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను ఆలయ ఈవో సత్యనారాయణమూర్తికి అందించారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూమిపై వచ్చే ఆదాయాన్ని స్వామివారికి ఉపాలయమైన కొండమల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగే రుద్రాభిషేక, ఆరుద్ర కళ్యాణానికి వినియోగించాలని భక్తుడు కోటేశ్వరరావు అధికారులను కోరారు.
నగరంలో లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు ఇవ్వాలని, అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని, సుందరయ్య కాలనీ, కొమ్మర్రేవు ప్రజానీకానికి రోడ్లు, డ్రైన్లు నిర్మించాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని తదితర ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా ప్రజా చైతన్యయాత్ర పేరుతో నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ప్రజానీకం ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలియజేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్ భానుప్రతాప్కు అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం నాయకులు వైఎస్ కనకారావు, కె రామాంజనేయులు, వివిఎన్ ప్రసాద్, గొట్టాపు రవికిషోర్, కంది విశ్వనాథం, ఎం ఇస్సాకు, బి సోమయ్య, జె గోపి, కె విజయలక్ష్మి, జి యేసుబాబు, మీసాల సత్యనారాయణ, ఎస్ సత్యనారాయణ, గణిగంటి కోటేశ్వరరావు, డి దుర్యోధన, చల్లా పైడయ్య, రేగేటి నరసింహమూర్తి, లద్దాన సత్యనారాయణ తదితరులు నాయకత్వం వహించారు. ప్రదర్శకులు నగరంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని, లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు ఇవ్వాలని, అర్హులకు పెన్షన్లు ఇవ్వాలని, సుందరయ్య కాలనీ, కొమ్మర్రేవులో రోడ్లు, డ్రైన్లు నిర్మించాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, సూపర్ 6 పథకాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఏలూరు నగరంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలపైన స్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ రోజున అధికారంలోకి వచ్చి 10 మాసాలు పూర్తయినప్పుడు కూడా ఈ సమస్యల పరిష్కారానికి సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. తక్షణం ఈ సమస్యల పరిష్కారం కృషి చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏలూరు నగరంలో టిట్కో గృహాలు నిర్మాణమై 1000 మందికి సంబంధించి ఈరోజు పూర్తయి ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే మేము గృహాలు ఇస్తామన్నారు, మరి ఇప్పటికీ ఇవ్వలేదు. తక్షణమే గృహాలను పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి తక్షణం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. అలాగే నగరంలో మంచినీటి సమస్య తీవ్రం కాబోతూ ఉంది. వేసవకాలం ప్రారంభమైంది. రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన మంచినీటి సౌకర్యాన్ని ఆ సమస్య పరిష్కరించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే నగరంలో అనేక చోట్ల రోడ్లు, డ్రైనేజీలు సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో, అన్ని డివిజన్లో, అన్ని పేటల్లో రోడ్లు నిర్మించేటువంటి విధంగా కృషి చేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అలాగే కొమ్మర్రేవులో ఉన్నటువంటి ప్రజలకి ఇళ్ల పట్టాలు గత 10-15 సంవత్సరాలుగా ఇవ్వట్ల. మరి తక్షణం వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. సుందరయ్య కాలనీలో రోడ్లు లేక, డ్రైనేజ్ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే వెంకటాపురంలో ఈ రోజున మంచినీటి సమస్యతో శుద్ధ నీరు తాగలేక ప్రజలు చాలా బాధలు పడుతూ ఉన్నారు. మరి ఇలాంటి అనేక రకాల సమస్యలు నగరంలో ఉన్నాయి. ఈ నగరంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించేటువంటి దిశగా అధికారులు, అధికార యంత్రాంగం కృషి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఆర్ రెడ్డి కళాశాల ఆడియో విజువల్ హాల్ నందు ఆంగ్ల విభాగం మరియు ఐక్యూఏసీ సంయుక్త ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ హెచ్ నరేంద్ర కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ నుంచి వచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయని, వాటిని పెంపొందించడానికి కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు చాలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఆంగ్ల విభాగాధిపతి జి లక్ష్మీ సరస్వతి మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ముఖ్యమో వివరించి వాటిని పెంపొందించుకోవడం ద్వారా వారు అనుకున్న స్థాయికి తొందరగా చేరుకోగలరని తెలిపారు. ముఖ్య అతిథి డాక్టర్ హెచ్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆరల్ మరియు ఓరల్ అనే పదాలు లాటిన్ నుంచి ఉద్భవించాయని, ఆరల్ అంటే వినడం మరియు ఓరల్ అంటే మాట్లాడమని, వినడం ద్వారానే భాష నేర్చుకోగలమని, భాషపై పట్టు సాధించి మంచి వక్తలుగా పేరు తెచ్చుకోగలమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల అధ్యాపకులు ఎండి భాష, కెఎస్ చంద్రశేఖర్, సిహెచ్ శ్రీదేవి, ఏఎన్ సూర్యకుమారి, జి గౌతమి మిశ్రా మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విన్ టీవీ న్యూస్ ఎంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.